नमस्कार, जय हिंद, जय भारत। BTS न्यूज़ तेलुगु की सुस्वागतम। పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. దానికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉన్నది. ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు, మేధావులు మాత్రమే ఓట్లు వేస్తారు. ఎంతో విచక్షణతోనే, వివేకంతోనే ఆలోచించి మరి వాళ్ళు ఓట్లు ఇస్తారు. గత పరంపర చూసినట్టయితే ఒక చుక్కా రామయ్య గారు కానీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ, లేదా ఒక రామచంద్రరావు గారు కానీ, ఎల్ఎస్ రాజు కానీ, డాక్టర్ రాజేశ్వరరావు కానీ, కపిలవాయి దిలీప్ కుమార్ కానీ, లేదా డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ, వీళ్ళంతా మంచి విజనరీస్, థింకర్స్. సమాజంలో సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఒక దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళు, సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడినటువంటి వాళ్ళు, ఉదాహరణగా నిలిచినటువంటి వాళ్ళు. కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఏరి కోరి అలాంటి వాళ్ళని ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా తప్పకుండా ఈ నెల 27వ తారీఖు జరిగేటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో కూడా తప్పకుండా మంచి విద్యావంతులను ఎన్నుకుంటారు తప్ప మిగతా వాళ్ళని కాదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది పెద్దల సభ. పెద్దల సభకు మేధావులను పంపాలి తప్ప మోసగాళ్ళను పంపకూడదు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాయి. మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు, ఉద్యోగులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. జాబ్ క్యాలెండర్ కానీ, జాబ్ నోటిఫికేషన్ కానీ, 50,000 పోస్టులతో నూరుకున్నటువంటి మెగా డిఎస్సి కానీ, లేదా నిరుద్యోగ భృతి కానీ, ఉద్యోగులకు సంబంధించి డిఏ కానీ, పిఆర్సి కానీ, ఈ రకంగా అనేక హామీలు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు 150 రోజులు గడిచినా కూడా కనీసంగా దాని మీద చర్చ కూడా లేదు. గ్రూప్ 2 2,000 పోస్టులు ఇస్తామన్నారు, 750 పొజిషన్స్ ఇచ్చారు. గ్రూప్ 3 2,000 పోస్టులు ఇస్తామన్నారు, కానీ కేవలం 1,300 పోస్టులు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ మోసపోయినటువంటి నిరుద్యోగుల పక్షాన, లేదా ఎంతో ఆశపడి ఓటేసినటువంటి ఉద్యోగుల పక్షాన పోరాటం చేయాలంటే అది కేవలం బీఆర్ఎస్ గెలిస్తేనే సాధ్యమైతే తప్ప కాంగ్రెస్ గెలిస్తే సాధ్యం కాదు. ఎందుకంటే అధికార పార్టీ అభ్యర్థి ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించలేడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించలేడు. కానీ మేము గెలిస్తే తప్పకుండా ముఖ్యమంత్రిని నిలదీస్తాం, నిగ్గదీసి ప్రశ్నిస్తాం, పోరాటం చేస్తాం, పరిష్కారం కూడా చూపుతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావన్నా, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కావాలా? ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావాలా, లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వాడు కావాలా? ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒక విజన్ తోనే ముందుకెళ్లేటువంటి వాళ్ళు కావాలా, లేకపోతే వితండవాదం చేసి వికారం పుట్టించేటోళ్ళు కావాలా? ఆలోచించాల్సిందే కోరుతా ఉన్నాను. ప్రత్యక్షంగా యుద్ధం చేసేటోడు కావాలా, లేకపోతే ప్రత్యక్ష ప్రసారంలో పచ్చి బూతులు తిట్టేటోడు కావాలా? ఒకసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. నా ప్రశ్న ప్రజల కోసం, కానీ నా ప్రశ్న పైసల కోసం కాదు. మా పోరాటం ఒక పరిష్కారం కోసం, మా పోరాటం పైత్యం కోసం కాదు. మా ఆరాటం ఒక ఆశయం కోసం తప్ప మా ఆరాటం ఆదాయం కోసం కాదని చెప్పి గుర్తు చేస్తూ, విద్యావంతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గల్లెగరేసుకొని పలానాయన మా ఎమ్మెల్సీ అని చెప్పుకునే విధంగా ఉండేటువంటి ఎమ్మెల్సీని ఎన్నుకోండి. మీ గౌరవాన్ని పెంచే ఎమ్మెల్సీని ఎన్నుకోండి. మీరు తలదించుకునేలాగా చేసేటువంటి, మీ తలదించుకునేలాగా వ్యవహరించేటువంటి వ్యక్తులను మాత్రం ఎన్నుకోకండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరులు రాకేష్ రెడ్డి గారు ఈరోజు ఖమ్మం పర్యటనలో భాగంగా ఇక్కడ ఖమ్మం నగరంలో ఉన్న వాకర్స్ అందరినీ కూడా కలవటం జరిగింది. వాకర్స్ అందరినీ కూడా రాకేష్ రెడ్డి గారికి ఓటు వేయాలని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మేము కూడా ఖమ్మం నగరంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరికి ఓటు వేస్తే మీ యొక్క సమస్యల్ని రాష్ట్ర శాసన మండలిలో ప్రశ్నిస్తారో, మీ సమస్యల కోసం పనిచేస్తారో. గతంలో కూడా 2 పర్యాయాలు మన జిల్లా బిడ్డ, మన దగ్గరే చదువుకొని విద్యార్థి ఉద్యమంలో ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారి తర్వాత వారి మిత్రుడిగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డి గారు ఈరోజు ఎమ్మెల్సీగా గౌరవ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, అలాగే కేటీఆర్ గారి ఆశీస్సులతోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. రాకేష్ రెడ్డి గారు ఉన్నత విద్యావంతుడు, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, బిట్స్ పిలాల నుంచి గ్రాడ్యుయేట్ అయినటువంటి వ్యక్తి, ప్రపంచం మొత్తాన్ని చూసి వచ్చిన వ్యక్తి, మంచి విశ్లేషణ, సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి.
కాబట్టి మీరందరూ గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఓటేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఎవరికి ఓటు వేస్తే మీ యొక్క ఓటుకి విలువ ఉంటుందనేది మీరు అందరూ ఆలోచించుకోండి. అనేక మంది అభ్యర్థులు వస్తున్నారు. ప్రత్యేకించి ఒక బ్లాక్ మెయిలర్ లాంటి వ్యక్తి, సమాజంలో పట్టినటువంటి చీడపురుగు లాంటి వ్యక్తి, ప్రతి వ్యాపారవేత్తని, రాజకీయవేత్తని తనకున్నటువంటి ఒక పిచ్చి ఛానల్ ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తూ కోట్లు గడించినటువంటి ఒక చింతపండు నవీన్ అనేటువంటి వ్యక్తి ఈరోజు వస్తున్నారు. కాబట్టి అన్ని పార్టీల వారికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అలాంటి చీడ పురుగులు చట్టసభల్లోకి ప్రవేశించటం వల్ల చట్టసభల యొక్క విలువ తగ్గుతుంది. రెండు, మనకున్నటువంటి ఓటుకున్నటువంటి ప్రాధాన్యత కూడా తగ్గిపోతుంది. కాబట్టి అందరూ ఒకసారి మీ ఆత్మ ప్రబోధానుసారం, మీరు ఆత్మసాక్షిగా ఒక మంచి చదువుకున్న యువకుడు, రేపు ఈ 3 జిల్లాల గ్రాడ్యుయేట్స్ యొక్క ఆకాంక్షలు నెరవేర్చే వ్యక్తిగా ఉన్నటువంటి మా పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి మీ అందరి మద్దతు తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అభ్యర్థి రాకేష్ రెడ్డి గారిని మాట్లాడవలసి కోరుతున్నాను. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. దానికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉన్నది. ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు, మేధావులు మాత్రమే ఓట్లు వేస్తారు. ఎంతో విచక్షణతోనే, వివేకంతోనే ఆలోచించి మరి వాళ్ళు ఓట్లు ఇస్తారు.